నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈ వింటర్ సీజన్లో సాయంత్రం అయ్యేటప్పటికి అందరికీ కూడా ఏదైనా వేడి వేడిగా కారంగా తినాలని అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు అందరి మైండ్లోని గుర్తొచ్చే ఒకే ఒక బండి బయట రోడ్ సైడ్ ఉండే చాట్ బండి కాదంటారా? అలాంటి చాట్ బండిలో తయారు చేసే బఠానీ చాట్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే అచ్చం మనకి చాట్ బండిలో ప్రిపేర్ చేసినట్టే వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లో 1/2 కప్పు కాబూలీ శనగలు, 1/4 కప్పు బఠానీ, 1/4 కప్పు వేరుశనగ గుళ్ళు, 2 నుంచి 3 బంగాళదుంపల తొక్క తీసేసుకుని వేసుకోవాలి. ఈ బఠానీలు కాబూలీ శనగల్ని ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా సరిపడా వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత బఠానీ, కాబూలీ శనగలు, వేరుశనగ గుళ్ళని కొన్ని తీసి పక్కన పెట్టుకుని మిగిలినవి ఇలా స్మాష్ చేసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని నేను రౌండ్గా కట్ చేశానండి. ఇలా ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని టమాటా మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు ఇలా మగ్గిపోయిన తర్వాత మీ టేస్ట్ ప్రకారం కారం, సాల్ట్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ పేస్ట్ని యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, శనగలు, బఠానీ అవి కూడా యాడ్ చేసేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో మీరు ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్ చాట్ రెడీ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ ఇక్కడ నేను చూపించే విధంగా మొత్తం మనకి మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. అంటే దగ్గరగా మనకి 1.5 కప్ వరకు వేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసుకుని మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే మీ టేస్ట్ ప్రకారం యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనం చాట్ బండిలో చేసే బఠానీ చాట్ని రెడీ చేసేసుకున్నట్లే. ఇంకా ఫైనల్గా ఒక 1/4 టేబుల్ స్పూను చాట్ మసాలాను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే ఎలా మనం బఠానీ చాట్ని ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఈ చాట్ని తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ చాట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసే ముందు లెమన్ జ్యూస్ని కూడా వేసి ఇచ్చారంటే ఇంకా బయట చాట్ బండిలో ఎలా అయితే వాళ్ళు సర్వ్ చేస్తారో అదే టేస్ట్ ఖచ్చితంగా వస్తుందండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ చాట్కి ఫిదా అయిపోతారు. ఇంకా బయట చాట్ బండి దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.